అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ కార్యాలయం వద్ద నాయకులు ప్రజా వేదిక సమావేశం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమ్మిలినేని సురేంద్రబాబు హాజరయ్యారు। ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ పాలనలో అడుగడుగున అన్యాయం జరిగిందంటూ విమర్శించారు। కనీసం ప్రభుత్వ పరంగా వడ్డేర్లకు అందాల్సిన మౌలిక సదుపాయాలు కూడా అందలేదని ఆరోపించారు। వారి వృత్తికి అవసరమైన పనిముట్లు ఇసుక కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు। టీడీపీ ప్రభుత్వ హయాంలో వడ్డేర్లకు అన్ని రకాల సహాయ సహకారాలు అందాయంటూ సురేంద్రబాబు వెల్లడించారు। నన్ను ఎమ్మెల్యే చేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని వాళ్ళు ఇది ఆ సంఘీభావంగా ఈరోజు వచ్చి సభను జయప్రదం చేయడం నిజంగా హర్షించదగ్గ విషయం। ఎందుకంటే వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి। ఈ జగన్ రెడ్డి ఉన్న ప్రభుత్వంలో ఇసుక కూడా సరిగ్గా దొరకలేని పరిస్థితుల్లో కూడా చాలా మందికి జీవనోపాధి కూడా లేకుండా పోయింది। అలాగే మనకి ఏదైతే వాళ్ళకి రావాల్సిన రాయల్టీల రూపంలో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి అది కూడా అడ్డంకులు సృష్టించి వాళ్ళకి అక్కడ కూడా పన్ను కల్పించే దాంట్లో విఫలమైనారు। చాలా చోట్ల వాళ్ళు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉండడం వాళ్ళందరూ కూడా తెలియజేయడం వాళ్ళకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చాలా అధికంగా ఉంది। ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళందరికీ కూడా నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారి పైన। అయిన తర్వాత వాళ్ళు ఏవైతే అడిగారో అవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లి అన్నీ నెరవేరుస్తారని తెలియజేస్తున్నారు। చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి నన్ను ఎమ్మెల్యే చేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని వాళ్ళు ఇది ఆ సంఘీభావంగా ఈరోజు వచ్చి సభను జయప్రదం చేయడం నిజంగా హర్షించదగ్గ విషయం। ఎందుకంటే వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి। ఈ జగన్ రెడ్డి ఉన్న ప్రభుత్వంలో ఇసుక కూడా సరిగ్గా దొరకలేని పరిస్థితుల్లో కూడా చాలా మందికి జీవనోపాధి కూడా లేకుండా పోయింది। అలాగే మనకి ఏదైతే వాళ్ళకి రావాల్సిన రాయల్టీల రూపంలో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి అది కూడా అడ్డంకులు సృష్టించి వాళ్ళకి అక్కడ కూడా పన్ను కల్పించే దాంట్లో విఫలమైనారు। చాలా చోట్ల వాళ్ళు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉండడం వాళ్ళందరూ కూడా తెలియజేయడం వాళ్ళకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చాలా అధికంగా ఉంది। ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళందరికీ కూడా నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారి పైన। అయిన తర్వాత వాళ్ళు ఏవైతే అడిగారో అవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లి అన్నీ నెరవేరుస్తారని తెలియజేస్తున్నారు। చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి నన్ను ఎమ్మెల్యే